ఒకప్పుడు వ్యవసాయం తర్వాత దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించింది చేనేత రంగమే. ఎంతో మందికి ఆకలి తీర్చింది, ఎందరికో జీవనోపాధిని కల్పించింది. అలాంటి చేనేత రంగం ఇప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. లాభాలు లేక చేనేత కార్మికులు వలస కూలీలుగా మారిపోతున్నారు. మగ్గం క్రమంగా మూలకు చేరుతోంది. ప్రభుత్వాలు సహకరించకపోవడంతో మగ్గం వైపు చూడాలంటేనే కార్మికులు భయపడుతున్నారు. దీంతో అప్పులు చేసి పూట గడుపుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో మిళితమైంది చేనేత రంగం. తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన ఈ రంగం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను, ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చాలని ఆదాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులు పడుతున్న కష్టాలేంటి, వారి యొక్క డిమాండ్లేంటి, వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నాగరికతను మలుపు తిప్పిన కీలక రంగం, వన్నెతరగని హస్తకళ నైపుణ్యానికి నిదర్శనం. స్వాతంత్ర్య పోరాటంలో స్వాభిమానాన్ని నేర్పింది, జాతి ఔన్నత్యాన్ని చాటింది. 6 గజాల నేతచీరను అగ్గిపెట్టెలో ఒదిగిపోయేలా అందంగా మడతపెట్టి అంతర్జాతీయ కీర్తిని సొంతం చేసుకుంది చేనేత రంగం. అలాంటి చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కష్టపడి పనిచేస్తే రోజుకు 1000 రూపాయలు కూడా రాని పరిస్థితి. వచ్చిన చిన్నపాటి ఆదాయంలో పెరిగిన కరెంటు ఛార్జీలను చెల్లించలేక అవస్థలు పడుతున్నామని నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, ఆత్మకూరు, కోవూరు, పడుగుపాడు, పాటూరు, సంఘం వంటి ప్రాంతాలలో అధిక సంఖ్యలో చేనేత కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరికి వేరే వృత్తి తెలియకపోవడంతో చిన్నతనం నుంచి ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కష్టనష్టాలు ఓర్చుకుని ఈ రంగాన్ని బతికిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు తమ బాధలను పట్టించుకోవడం లేదనేది వీరి ఆవేదన. ఒకప్పుడు చేనేత మగ్గం ఎంతో కళకళలాడింది. గ్రామాల్లో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత. అలాంటిది ఇప్పుడు దానివైపు రావడానికి ప్రజెంట్ జనరేషన్ ఆలోచిస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం, అనారోగ్యాల బారిన పడటం, ఆదాయాలు ఆశించిన మేరకు రాకపోవడం వంటి అనేక కారణాల వల్ల కొత్త జనరేషన్లు మగ్గం నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. మగ్గం నేయడం కంటే ఇతర పనుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండడంతో వారసులు ఈ పనులకు దూరమైపోతున్నారు. మగ్గం నేయడం ఒకరితో అయ్యే పని కాదు, ఇంటిల్లిపాది చేసుకోవాల్సిన పని. దీనికి తోడు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడంతో గిట్టుబాటు కావడం లేదు. దీంతో అప్పుల పాలై ఇతర వృత్తుల్లోకి వలసపోతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో రోజంతా మగ్గం నేసినా కడుపు నిండా తిండి దొరక్క చేనేతల దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నేతన్న నేస్తమంటూ ఏడాదికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేది. ఈ క్రమంలో వేడి నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లు కొద్దో గొప్ప పూట గడుపుకుని బిడ్డల్ని చదివించుకునేవారు. 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అమలయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్న నేస్తం ఊసే లేదు. వెంకటగిరి పట్టణానికి చెందిన వీరహరికి ఏడాది క్రితం 130 యూనిట్లకి 600 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు అవే యూనిట్స్కి 850 పైచీలకు బిల్లు వస్తోంది. అక్కడే ఉంటున్న లక్ష్మీదేవి పరిస్థితి కూడా అంతే. గతంలో వచ్చే కరెంటు బిల్లుకు రెట్టింపు వస్తుండడంతో వారు సంపాదించిన దాంట్లో సగభాగం కరెంటు బిల్లుకే వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు గత ఏడాది ఆగస్టు 7న జీవోను విడుదల చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఆ హామీ అమలు కాకపోవడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో చేనేత కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఫ్యామిలీ అంతా కష్టపడితే కానీ రోజుకి 500 రానటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వెంకటగిరిలో ఉన్నాం. ఒకసారి కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరు మీ పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి మామూలుగా 30 ఏళ్ళ నుంచి చేస్తాం సార్. ఇది మామూలు కాటన్ మీద కాటన్ వేస్తాము. మాదేంటంటే గిట్టుబాటు కావట్లేదు సార్. రోజంతా ఫ్యామిలీ కుటుంబ సమస్యలు అందరూ కలిసి చేసిన 500 కూడా గిట్టుబాటు కావట్లేదు సార్. ఒకసారి ఈ శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మరొక కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదు. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. ఇదే నలుగురు ఇంట్లో పిల్లలు, మేము ఇది అందరం నలుగురం కష్టపడితే రోజుకు 400 నుంచి 500 వరకు వచ్చేది కష్టం. ఆ విధంగా ఆర్థిక పరిస్థితిగా అనుభవిస్తున్నాము. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం చేనేత కార్మికులంతా. ఇప్పుడు మీ ఇబ్బందులు తీరాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి? ఇప్పుడు ఇది వరకు నేత నేస్తము 24,000 ఇస్తున్నారు గవర్నమెంట్, వైఎస్ఆర్ జగన్ గవర్నమెంట్లో. అది ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఈ గవర్నమెంట్. అసలు ఏమనుకోవాలా, ఎన్నిసార్లు చెప్పినా ఇద్దా అంటున్నారు కానీ ఇవ్వాల. ఆ గవర్నమెంట్లో ఇచ్చారు, 5 సార్లు ఇచ్చారు, 24,000 లెక్క. అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు కరెంటు బిల్లు కూడా అప్పుడు వస్తున్నది. ఇప్పుడైతే 200 యూనిట్లు ఉన్నారు. అసలు ఇలా మాకైతే 950 రూపాయల వరకు ఇంచుమించు వస్తుంది నెలకి. ఆ కరెంటు ఫ్రీ అని ఇస్తే ఒక
బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా నూలుపట్టు చేనేత కుటుంబాలు సుమారు 2,79,000 మంది ఉండగా వీరందరూ ప్రస్తుతం ఉచిత విద్యుత్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇటీవల కేబినెట్ ప్రకటించింది. ఈ క్రమంలో వాటితో పాటు పలు రకాల డిమాండ్లను చేనేతలు చేస్తున్నారు. నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే నూలు సిల్క్కు 50% సబ్సిడీ ఇవ్వాలని, చేనేత కుటుంబాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న గత గవర్నమెంట్ కావచ్చు, పేదలకు ఎన్నో చెప్పారు, కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. కాబట్టి చేనేతల పక్షాన మేము గవర్నమెంట్కి గుర్తు చేసి అవన్నీ నెరవేరేలాగా చేయించవలసిందిగా ప్రార్థన. మొదటగా గత ప్రభుత్వం చేనేతలకి 24,000 రూపాయలు ప్రోత్సాహంగా, అంటే ఎంటి, పడుగు, పేక, జరి కొనుగోలు చేసుకొని ఉత్పత్తులు చేసి అవి అమ్ముకొని బాగుపడండి అని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందున్న ప్రభుత్వాలు ఏవి కూడా చేసిందేం లేదు. గత ప్రభుత్వం మాత్రం చేసింది. ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే కోణంలో ఆలోచన చేసి మేము కూడా ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు అది ఆచరణలో పెట్టలేదు. కాబట్టి దయవుంచి ఇంకనైనా చేనేత బ్రతుకుల గురించి మీరు ఆలోచన చేసి ఆ 24,000 రూపాయలు ఇప్పించవలసిందిగా ప్రార్థన. ఇంక మాకు 2 పిల్లలు, మా అత్త, మేము భార్యాభర్తలు అందరం ఈ చేనేత వరకే బతకాలి. ఇంక ఇప్పుడు ఆధారం ఏం లే. నాకు కొంచెం 15 ఏళ్ళ నుంచి కొంచెం బ్యాక్ పెయిన్, కాలు చేయొక్కరో నరం లాగుతూ ఉంటుంది. అది ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది. కొంచెం మొగ్గలు దిగాను, మా ఇంట్లో ఆయనకి బాగాలేకపోతే అది కొంచెం ఇబ్బంది చేసింది. సారు డాక్టర్ ఇప్పుడు 5 రోజుల నుంచి కదిలిచ్చొద్దని చెప్పేశాడు. మెడిసిన్ వాడి, మాత్రలు వాడి కొంచెం రెస్ట్ తీసుకోమ్మా అన్నాడు. మాకు ఇప్పుడు ఏం లేదు సార్. ముందర సంవత్సరము 24,000 అట్లా వస్తున్నాయి. సంవత్సరానికి ఇప్పుడు అది కూడా రావటం లేదు. కొంచెము ఇబ్బందిగా ఉండదు. ఏం చేయాలి, ఎట్ట బతకాలి, గవర్నమెంట్ ఏదో ఒక దారి చూపించాలి మాకు. విధంగా మాకు కరెంట్ ఉంటేనే పని జరిగేదానికి, కరెంట్ లేకుంటే పూర్తిగా ఏమీ జరగదు. దాని తగ్గట్టు ఇప్పుడు పట్టు రేటు చాలా పెరిగిపోయింది. జల్తార్ మార్కు 1200 నుంచి 1500 మార్కు పెరిగి ఉండాలి. ప్లస్ మాకు కూలీలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇది వరకు గవర్నమెంట్లో మాకు చేనేత మొగ్గానికి 24,000 జగన్ గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ డబ్బులు మొగ్గానికి ఇస్తామని చెప్పింది. కానీ ప్రజెంట్ ఏమీ లేదు. దాని తగ్గట్టు 200 యూనిట్ల వరకు కూడా ప్రతి చేనేత కార్మికునికి ఇస్తామని చెప్పింది. ఆ యూనిట్లు కూడా ఏమీ లేదు. కాబట్టి మాకు గవర్నమెంటు చేనేత మొగ్గానికి ఏదో ఒకటి సహకరించి అన్ని సమకూర్చి మాకు చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము. ఉదయం నుంచి రాత్రి వరకు మగ్గం నేస్తూ ఉండడంతో నేతన్నలు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కంటితో పాటు వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లల్ని చదివించుకోలేక వారి గురించే ఆలోచిస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. జీవిత బీమాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాలని నేతన్నలు కోరుతున్నారు. దాంతోపాటు సహకార సంఘాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటిల్లపాది రోజంతా కష్టపడితే కానీ సాయంత్రానికి 500 నుంచి 600 మాత్రమే చేతికొస్తుంది చేనేత రంగంలో. దీంతో ఈ రంగంపై ఆధారపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమలు చేసి తమని ప్రభుత్వం ఆదుకోవాలని నేతన్నలు కోరుతున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, NTV, వెంకటగిరి నుంచి.